నీ ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా తినే టయానికి తినే రుణం లేదు. తినే టయానికి తినే రుణం లేదు. షుగర్ వ్యాధి వచ్చేసింది. ఏమండి, షుగర్ వచ్చింది, స్వీట్లు తినకూడదు. బీపీ వచ్చింది, ఏం తినకూడదు? ఉప్పు తినకూడదు. గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఏం తినకూడదు? ఎక్కువగా తింటే అరగదు. ఏమండి గమనించండి, కాల్షియం ప్రాబ్లం వచ్చింది, ఎముకల ప్రాబ్లం వచ్చింది, ఎక్కువసేపు నడవకూడదు. ఎంత సంపాదించినా, ఎన్ని సంపాదించినా, ఇన్ని రోగాలుంటే నా పరిస్థితి ఏంటి? ఎవరైనా సరే నా షుగర్ వ్యాధి తీసేస్తే బాగు, నా యొక్క బీపీ వ్యాధి తీసేస్తే బాగు, నా మోకాల నొప్పులు బాగు చేస్తే బాగు, నన్ను బాగు చేస్తే బాగని ఎలా అనుకుంటారో, ఇప్పుడు ఈ కుడివైపు దొంగ కూడా ఇప్పుడు ఏంటయ్యా అంటే, మమ్మల్ని దిగిపితే, మేము బతికితే ఆ బంగారం అంతా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు ఎడమవైపు దొంగ. ఇప్పుడు ఏమంటాడంటే, యేసయ్యా నువ్వు దిగు, మమ్మల్ని దింపు అని ఎటకారంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. లోకములో ధనధాన్యాదులు కాకుండా కుడివైపు దొంగ పరలోక రాజ్యాన్ని కోరుకున్నాడు కాబట్టి దైవ ఆశీర్వాదం ఆయనకు చేరుకుంది.